రక్తపాతం అనేది ఆ పట్టణంలో జరుగుతూనే ఉంటుందంట. ఎక్కువ వద్దండి, యోనయ్య అన్నాడు నేను వెళ్ళనని చెప్పి. దేవుడు చెప్పినా వెళ్ళనన్నాడు. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరమైనటువంటి నరమేధం జరుగుతూ ఉంటుంది ఆ చోట. నిరంతరము కూడా గుర్రాల యొక్క డెక్కల శబ్దం, అరుపులు, వ్యాపారం జరుగుతూ ఉంటుంది. పక్కన చంపుకోవడం నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన వ్యక్తులు అక్కడ. చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, ఒకనొక సమయంలో 3000 మందిని ఒకేసారి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు వాళ్ళు. ఆ నినివే ప్రజల గురించి రాయబడిన కొన్ని గ్రంథాల్లో ఉంటాయి. వాళ్ళ యొక్క చర్య, వాళ్ళ యొక్క కఠిన శిక్షలు ఎలా ఉంటాయంటే, ఏ శత్రువైనా లోపలికి వస్తే ఆ వ్యక్తిని చంపేసి చర్మాన్ని ఒలిచేసేవారంట. చర్మాన్ని ఒలిచేసి గోడల మీద ఆరబెట్టేవారంట. అంటే అర్థం చేసుకోండి, చర్మాన్ని ఒలిచేసి గోడల మీద ఆరబెట్టేవారు. బయటికి మాత్రం చాలా మంచి పట్టణంగా కనబడతా ఉంటుంది.